యెహోవాయే నా బలము, నేను ఎవనికి భయపడను. 27వ కీర్తన మొదటి చరణం. దేవుని పిల్లరా, మనం ఎవరెవరికో భయపడి, ఎవరికి మనుషులకు భయపడి, ఆత్మను కాక మన దేహాలను చంపే మనుషులకు భయపడి మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఆత్మతో పాటు మన దేహాన్ని చంపగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకు భయపడాలి. ఈ లోకంలో అనేక రకాలుగా, అనేక విధాలుగా మనిషి భయపడుతూ బ్రతుకుతూ ఉంటాడు. కానీ దావీదు మహారాజు, యెహోవాయే నా బలము, నేను ఎవరికి భయపడను అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు కూడా దేవునికి భయపడు. దేవునికి భయపడి దేవుని ఆరాధించటానికి, దేవుని మహింపరచటానికి ముందుకడిగి, నీ బలం, నీ బలహీనత ఆయనే కనుక ఆయన మీద నువ్వు ఆధారపడి నువ్వు ముందుకు అడిగేస్తే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. దావీదు గొలియతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను రావట్లేదు, నేను ప్రభువు పేరిట, నా యెహోవా పేరిట నేను వచ్చాను, ఆయన యుద్ధం చేస్తాడు అని ఆయన బలాన్ని ఆధారం చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. మనం కూడా ఆయన బలాన్ని ఆధారం చేసుకొని మనం కూడా ముందుకు అడిగేస్తే శత్రువు భయపడతాడు. ఆయన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇటు విజయాన్ని మనం పొందుకుందాం, అటు బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనసారా స్తుతిద్దాం, ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.